నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో పద్మశాలి మార్కండేయ సాంఘిక సంక్షేమ సేవా సంఘ నూతన భవనం విశిష్ట అతిథులుగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీలు అలపాటి రాజేంద్ర ప్రసాద్, మురుగుడు హనుమంతరావు. రాజధాని అమరావతిలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతివనం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ సమైక్య. ముస్లింలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ ఖలీల్. పద్మశాలి సంఘీయుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసుకున్న అపర కర్మశాల భవనంలో అన్ని సామాజిక వర్గాల అవసరాలకు అవకాశం కల్పించాలన్న కమిటీ నిర్ణయం అభినందనీయమని పద్మశాలి మార్కండేయ సాంఘిక సంక్షేమ సేవా సంఘ నూతన భవన ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్సీలు అలపాటి రాజేంద్ర ప్రసాద్, మురుగుడు హనుమంతరావులు పేర్కొన్నారు. ప్రకట కోటయ్య నగర్ లో నూతనంగా నిర్మించిన పద్మశాలి మార్కండేయ సాంఘిక సంక్షేమ సేవా సంఘం భవనాన్ని ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు విశిష్ట అతిథులుగా పాల్గొని పద్మశాలి ప్రయోజనం కోసం అపర కర్మ సేవలకు నాడు కాటూరి సాంబశివరావు అపాయమైన భవనం పూర్తి చేయడంలో కమిటీ సమిష్టిగా వ్యవహరించి తీర్చిదిద్దిన భవన ప్రాంగణంలో దివంగత కాటూరి సాంబశివరావు విగ్రహాన్ని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రారంభించారు. మార్కండేయ చిత్రాన్ని ఆవిష్కరించిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తెనాలిలో తెలుగుదేశం పార్టీకి పద్మశాలులకు ఉన్న అనుబంధం గొప్పదన్నారు. ఆ పార్టీకి అంకితమై సేవ చేస్తున్న వారి ప్రయోజనం కోసం నాయకులు మేము అందించే సహాయం స్వల్పమే అన్నారు. అందరి ప్రయోజనం కోసం సంఘ భవనం ఉపయోగపడే కమిటీ నిర్ణయం శ్లాఘనీయమని, ఈ విధానంలో తోడ్పాటుగా ఉన్న అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను సంఘీయుల్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశంసించారు. ఆహ్లాదభరితంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, సంఘీయులు పాల్గొన్నారు. శ్రీ పద్మశాలి మార్కండేయ సాంఘిక సంక్షేమ సంఘం సేవా సంఘం తరఫున ప్రకటకోటయ్య నగర్లో నిజంగా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. మంత్రి గారు, ఇవాళ ఎమ్మెల్సీ గారు, ఆయన సహకారంతో కాటూరి సాంబశివరావు గారు ఈ కార్యక్రమం అంతా కూడా అందరినీ కలుపుకొని సంఘం ద్వారా, అట్లానే దారప ఉత్పత్తిదారుల సంఘం వాళ్ళ సహకారం, అట్లానే ఇంకా ప్రజలందరి సహకారంతో ఈ ఏర్పాటు జరిగింది. చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి. ఆలపాటి రాజా గారు ఈ యొక్క నిర్మాణానికి ఆయన ఇక్కడ ఉండేటటువంటి చెరువు మొత్తం కూడా పూడ్పించటం, సరే ఆయన ఆర్థిక సహకారం అన్ని రకాలుగా చేయటమే కాకుండా ఆయన ఈ సంఘానికి ఎంతో బాధ్యత వహించి నేనున్నాను, మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి కృషి మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. ఈ నిర్మాణం జరిగిన తర్వాత చూసాం, చాలా గొప్పగా జరిగింది. అయితే ఇది సమాజంలో ఉన్నటువంటి పద్మశాలీలు నిర్మించినంత మాత్రాన అందరికీ ఉపయోగపడే విధంగా మీరు కమిటీ నిర్ణయాలు తీసుకోవటం చాలా సంతోషంగా భావిస్తుంది. ప్రకటకోటయ్య నగర్లో ఈ రోజున కర్మకాండలు నిర్వర్తించుకోవడానికి ఓ భవనం, అంతేకాకుండా ఎంతోమంది పెద్దలు దీనికి సహకరించి ఈనాడు దీనికి ఒక రూపాన్ని తీసుకురావడం అనేది ముందు పద్మశాలీలందరికీ కూడా మొట్టమొదటి నుంచి ఎవరు ఎట్లా ఉన్నా ఈ పద్మశాలీలందరూ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నవారు. తెలుగుదేశం అంటేనే పద్మశాలీలు అంటే తెలుగుదేశం, తెనాలి పట్టణం. ఆ రకంగా వీళ్ళందరి యొక్క సహకారంతో మేమందరం కూడా నాయకత్వం వహిస్తాం. వారి సమస్య మా సమస్య, మా సమస్య వారి సమస్య. ఈరోజు ఎవరు ఏం చేశారనేది కాదు, అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా, ఎవరు కూడా ఆర్థికంగా లేనివారు అవ్వచ్చు, ఉన్నవారు అవ్వచ్చు, మేము ఒక మంచి ప్రదేశంలో మా యొక్క కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వర్తించుకున్నామనే భావన కలిగేలాగా, మనకి ఏమీ లేనివారు అనే భావన లేకుండా అన్నీ ఉన్నవారులాగా ఈరోజున ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి నాంది పలికినటువంటి కాటూరి సాంబశివరావు గారు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆత్మకి శాంతి చేకూరేలాగా ఆయన అనుకున్నటువంటి ఆలోచనని ఇవాళ ఆచరణాత్మకంగా అమలు చేసే నాయకత్వం ఈనాడు ఈ సేవా సంఘంలో ఉండటం అనేది చాలా సంతోషం. పేరున ఒకరి పేరు అనేది కాదు, పేరున ప్రతి ఒక్కరికి కూడా
ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా సంఘటితంగా సమన్వయంగా నిర్వర్తించినందుకు పెద్దలు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ప్రస్తుత శాసనమండలి సభ్యులు వారు ఈ కార్యక్రమానికి రావటం అనేది చాలా సంతోషం. అందరం కూడా ఇదే రకంగా కొనసాగాలని, ఎవరికి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మీలాగా అందరూ కూడా సహాయపడేలాగా సోదర సౌభ్రాతృత్వంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలికిన మీ అందరికీ, మరి ముఖ్యంగా కాటూరు సాంబశివరావు కుటుంబ సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెనాలి ప్యారిస్లో దారపుండల ఉత్పత్తి సంఘం వారికి అనుబంధంగా కాటూరు సాంబశివరావు గారు అందరూ కలిసి ఒకే మనసుతో ఒకే నిర్మాణంలో అందరూ ఏకీభవించి మంచి అద్భుతమైన నిర్మాణం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో ఆంధ్రకేసరి స్మృతి వనం ఏర్పాటు చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రకేసరికి భారతరత్న ఇవ్వాలని బ్రాహ్మణ సంఘీయులు నినదించారు. స్థానిక బోస్టర్లోని టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహం వద్ద బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మాగంటి రత్నాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది భాగవతుల దుర్గాప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భాగవతుల దుర్గాప్రసాద్ మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తి ప్రకాశం ఆశయమన్నారు. బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు కొమ్మమూరి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడారు. ప్రకాశం పంతులు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి 2 ఎకరాల్లో ఆంధ్రకేసరి స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి పోతవరల పురుషోత్తమ శర్మ మాట్లాడారు. ఆంధ్రకేసరి అనే బిరుదుకు సార్థకత చేకూర్చిన ప్రకాశం పంతులు కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మాత్రమే కాదని పోరాట స్ఫూర్తి నింపే ధైర్యానికి ప్రతిరూపం, త్యాగానికి చిరునామా అని నిష్కలంక ప్రజాసేవకు నిలవెత్తు ఆదర్శమైన ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు, యువతకు, ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయక సందేశం అన్నారు. ప్రకాశం పంతులు బాల్యం, విద్య, అధ్యయనం అవసరమైన ధనం లేని పరిస్థితులు వారి తల్లి చూపిన చొరవ ద్వారా బారిస్టర్ గా రాణించిన ప్రకాశం జీవనశైలి ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నెపల్లి ఆదిశేషగిరి, దౌలూరి శ్యామ్ సుందర్ శర్మ, బుద్ధి వెంకటేశ్వర్లు, చమర్తి సుబ్రహ్మణ్యం, చావలి గోపాల్, కొండపి శ్రీనివాస్, నందివెలుగు రామకృష్ణ శర్మ, తూములూరు రాజా ఫణీంద్ర, శ్రీకంఠ సుబ్బారావు, లక్కరాజు లక్ష్మణరావు, డిఎస్ కామేశ్వర శాస్త్రి, త్రిపురారి భట్ల దత్తు, ఎల్లాప్రగర్ రాఘవ శర్మ, నోరి సాయి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కోట్ల రూపాయల సంపాదన బారిస్టర్గా సంపాదించి కూడా మరి ముఖ్యమంత్రిగా ఎంతో కాలం చేసి మళ్ళీ నిరుపేదగానే జీవితాన్ని చాలించిన వ్యక్తి, ఏ రోజు జాతి కోసం నేనేం చేశాను, జాతికి నేను ఏ విధంగా ఉపయోగపడ్డా అనుకున్న వ్యక్తే తప్పితే స్వార్థం ఇసుమంతైనా లేని వ్యక్తి. ఆయన గురించి భావితరాలకి, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకాశం గారు చేసిన సేవలు కానివ్వండి, ఈ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు కానీ అనేకం మనం భావితరాలకు చెప్పాలి. ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించాలి. అదేవిధంగా ప్రకాశం పంతులు గారికి భారతరత్న ఇవ్వాలని కూడా బ్రాహ్మణ సేవా సమితి ఇక్కడ తీర్మానం చేసింది. ఇవాళ మాగంటి రత్నాకర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశాము. అదేమిటంటే బారిస్టర్ వృత్తిలో ఉంటూ రాజమండ్రికి చెందిన ఒక నిస్వార్థమైన వ్యక్తిని, ఒక త్యాగశీలిని సన్మానించుకోవాలని చెప్పి అనుకున్నదే తడవుగా మా బ్రాహ్మణ సేవా సమితికి ఆశాజనకంగా మరి భాగవతుల దుర్గాప్రసాద్ గారు కనిపించారు. ఆయన కూడా అదే మనస్తత్వం. తన దగ్గరికి ఎవరైతే దేహీని వస్తారో నాస్తి అనకుండా తనకున్న దాంట్లో దాన ధర్మాలు చేసే వ్యక్తి, చేతనైన సహాయం సమాజానికి చేసే వ్యక్తి, రాజమండ్రి వాసి. ఆయన కూడా లాజదీన మనిషి అని చెప్పి ఈ రోజున మరి శాస్త్రి గారి ఆధ్వర్యంలో వారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ ఆయన. ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఎంత చదువుకున్నారో అంత ఆర్థికంగా వెనకబడిపోయి ఉండి ఆయన రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్లో దిగి పడుకుంటే జ్ఞాప సుబ్బారావు గారు లాంటి వాళ్ళందరూ పరిగెత్తుకు వెళ్ళి ఏంటి ప్రకాశం పంతులు గారు వచ్చారు ఇలా కూర్చున్నారు ఏంటంటే అన్ని డబ్బులు కలెక్ట్ చేసిస్తే ఆయన మళ్ళీ ఒక 50 రూపాయలు తీసుకుని అక్కడ వాచ్మెన్ పెళ్ళి ఉందంటే మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా రాజమండ్రిలో ప్రతి వాళ్ళు కథలుగా చెప్తూ ఉండేవారు. బ్రాహ్మలు అందరూ ఎబ్బో సంపాదించేశారు అని చెప్పి అంటూ ఉంటారు. బ్రాహ్మలకి ఇది లేదండి. కానీ ఒక డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారు ఉన్నారు, మున్సిపల్ మినిస్టర్గా చేశారు రాజమండ్రికి. ఆయన పేరు ఒకటే మిగిలింది. కానీ వాళ్ళ అబ్బాయి మున్సిపల్ డ్రైనేజ్లో పడి చనిపోతే మొత్తం బ్రాహ్మణ పరిషత్ వాళ్ళందరూ కూడా ఆయన కార్యక్రమాలకి చందాలు వేసుకు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మన పిల్లలందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, మంచిగా చదువుకోవాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. ఇప్పుడు నేను కూడా మీ అందరికీ చెప్తున్నాను, నాకు చేతైనంత వరకు ఎవరైనా వస్తే ఖచ్చితంగా న్యాయ సలహాలు ఇస్తాను. అందుకోసం చెప్పి ఈ సన్మానం ఏర్పాటు చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వంలో ప్రపోజ్డ్ రాజధానిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహం ఆవిష్కరించి ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని శాస్త్రి గారి ద్వారా కోరుకుంటున్నాము. గుండెల
కొండ ధైర్యమున కోరి సమాజ హితంబు దక్షతన్ కొండల పిండి సేయగల కోటి జనాబ్ది రవి ప్రకాశమా రండని స్వేచ్ఛ కోరుచు స్వరాజ్యపు పత్రిక నుద్యమింపగా మెండగు స్ఫూర్తి నింపితివి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ముస్లింలకు రాజకీయంగా సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదన్న ఆందోళన ముస్లిం సమాజంలో ఏర్పడిందని ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ ఖలీల్ పేర్కొన్నారు. స్థానిక చిన్నరావురు తోటలోని షేక్ ఖలీల్ కార్యాలయంలో ఆదివారం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీర్మానం చేసిన అంశాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ ఖలీల్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ముందు వైసీపీ పాలనలో, అంతకుముందు టీడీపీ పాలనలో ముస్లింలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నా ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైసీపీ పాలనలో ముస్లిం ఎమ్మెల్సీలుగా రాణించాలని, వారి పదవి కాలం పూర్తి కాగానే స్థానాల్లో కూటమి ప్రభుత్వం వేరే సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీకి అవకాశం కల్పించాలని ఆరోపించారు. జిల్లా వక్ఫ్ బోర్డు స్థానాలు ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. రాజ్యాధికారంలో భాగం లేకుండా ముస్లింలకు కోఆప్షన్ పదవులకు పరిమితం చేయడం సరికాదన్నారు. ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు ఏ ప్రయోజనం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ముస్లింల సంక్షోభంలో పడిందన్నారు. ఆర్భాటాల ప్రచారం మినహా వాస్తవంగా ముస్లింలకు ప్రయోజనం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఏ పార్టీ ముస్లింలకు ఎక్కువ అవకాశం కల్పిస్తుందో వారికి మద్దతుగా యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ముక్బుల్ బాషా, షేక్ దావూద్, షేక్ జానీబాష్, అహ్మదుల్లా, షేక్ మస్తాన్, షరీఫ్, నాగూర్, రహీం ఖాన్ తదితరులు ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో 9 చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా, 2 చోట్ల కార్పొరేషన్ మేయర్లుగా ఎన్నికల్లో పోటీ పెట్టించి గెలిపించినటువంటి పరిస్థితులు చూసాం. అదే రకంగా దాదాపుగా 90 మున్సిపాలిటీల్లో ప్రతి చోట 4-5 తగ్గకుండా మున్సిపల్ కౌన్సిల్ని వాళ్ళు పెట్టించి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా మేయర్ స్థానాలకు కానీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు కానీ ఎక్కడ కూడా ముస్లింలకు అవకాశం కలిగించినటువంటి పరిస్థితి లేదు. 2.5 సంవత్సరం అయింది ఇప్పటికీ అధికారంలో వచ్చిన తర్వాత. ఇప్పటి వరకు ఒక్క స్టేట్ వక్ఫ్ బోర్డు ఒకటి వేసారు తప్పితే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏ జిల్లాలో కూడా వక్ఫ్ బోర్డు కమిటీల్ని ఇంతవరకు నామినేట్ చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే రకంగా మరి ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో ముస్లిం మహిళల పెళ్లిళ్ళకి 50,000 రూపాయలు ఇస్తున్నాం, దాన్ని 1,00,000 రూపాయలు పొడిగిస్తామని చెప్పి, 1,00,000 రూపాయలు కాదుగా 1,00,000 పైసలు కూడా పెంచిన పాపాన బోల. 50 సంవత్సరాలకే మీకు పింఛన్ ఇస్తామని చెప్పారు, ఇంటికి 2 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా కొత్త పింఛన్లకి ఇంతవరకు జీవో అనేది వచ్చిన సందర్భం లేదు. ఆర్భాటాల హోరు ప్రచార జోరు ప్రజల జోరు అని చెప్పి ఆ రకంగా ఉంది తప్పితే ఎక్కడ కూడా అది కింద స్థాయిలో పని జరుగుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని కింద స్థాయి దాకా వస్తుందని నమ్మకం లేని పరిస్థితి. ఇది వైసీపీకి అనుకూలం కాదు, తెలుగుదేశానికి అనుకూలం కాదు, బీజేపీకి అనుకూలం కాదు, జనసేనకి అనుకూలం కాదు. ఏ పార్టీలైనా సరే అన్ని పార్టీల పాలసీ ఒకటే, ముస్లింలని తొక్కటమే వాళ్ళ పని, రెండో పని లేదు. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ ముస్లింలకి అత్యధిక సీట్లు కేటాయించి వాళ్ళకి పోటీ పెట్టడానికి అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేయమని చెప్పి, మీరు అండగా ఉండమని చెప్పి, మేము కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇటు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ, మండలంలో కానీ అన్ని రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో వాళ్ళకి టికెట్ ఇవ్వాలని కోరుతున్నానండి. అది శ్రావణ మాసం ఏకాదశి తిథి ప్రాధాన్యతను చాటుతూ సద్గురు సాయి కుమార్ మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ ఎదుట గల ఆలపాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ మందిరంలో ఏకాదశి మూల నక్షత్రం పురస్కరించుకుని వరలక్ష్మి వ్రత పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మందిర కమిటీ తీర్మానం మేరకు ప్రతి నెల ఏకాదశి విశిష్టతను చాటుతూ వ్రత పూజలు కార్యాచరణగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతిగా వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చక స్వామి మాట్లాడారు. శ్రావణ మాసం విశిష్టత, వ్రత పూజల ఆవశ్యకత వివరించారు. మహిళా భక్తులు వ్రత పూజల్లో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా బాబా వారికి విశేష అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తజన సందోహంతో మందిరంలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి రోజున మన శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో విశేషంగా శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి ఈ రోజున వరలక్ష్మి వ్రతం
భక్తులందరి చేత అత్యంత వైభవపేతంగా జరిపించడం జరిగినది. ప్రతి నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి చక్కగా పునీతులయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రార్థిస్తూ, ఇవాళ శ్రావణ మాసంలో మరి శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ప్రీతికరమైంది. అందున శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మరింత ప్రశస్తమైంది. మొన్నే వరలక్ష్మి నోము కూడా అందరు స్త్రీలు కూడా ఆచరించుకున్నారు. ఎవరికైనా కుదరక ఇంట్లో ఆ వ్రతం చేసుకోలేని స్త్రీలందరికీ కూడా వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించాలి. వారి చేత కూడా నోయించి ఈ నోమునంతా కూడా చేయించి వారికి కూడా అమ్మవారిని కలిగించాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ కార్యవర్గం అంతా కూడా ఇక్కడ మన దత్తాత్రేయ సద్గురు స్వామి దేవస్థానంలో ఈ శ్రావణ ఏకాదశి రోజున వరలక్ష్మి వ్రతాన్ని అందరి చేత కూడా భక్తుల చేత మారోహరంగా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరింపజేశారు. అటువంటి అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా కలిగి అందరూ కూడా భోగభాగ ఐశ్వర్యాలతో వెలసిల్లాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ తెనాలి మండల గ్రామం కటేవరం శివార్లోని అపార్ట్మెంట్లో చోరీ ఉదంతం ఆదివారం వెలుగు చూసింది. విశ్రాంతి ఉద్యోగి దర్శి వినోద్ కుమార్ ఫ్లాట్ కు తాళాలు వేసి ఆ కుటుంబంలోని వారు అనారోగ్య కారణంగా కుమారుడు వద్దకు వెళ్లిన క్రమంలో చోరీ ఉదంతం తమ దృష్టికి వచ్చినట్లు ప్రాథమిక విచారణ చేపట్టిన రూరల్ సిఐ నాయబ్ రసూల్ మీడియాకు తెలిపారు. చోరీలో ఏమి పోయాయన్నది కుటుంబ సభ్యులు వస్తే కానీ తెలియదన్నారు. నేరం ఎలా జరిగిందన్న విషయంపై క్లూస్ టీమ్ ఆధారాలు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తామన్నారు. చోరీ జరిగిన లలిత్ రూప్ నిలయంలో సీసీ కెమెరాలు లేవన్నారు. ఈ నెల 12న వినోద్ కుమార్ తమ కుటుంబంతో అనారోగ్య కారణంగా కుమారుడు వద్దకు వెళ్లారని సిఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ ఈ కట్టవరం గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని కాల్ రాగానే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ వచ్చి వెరిఫై చేశాము. ఈ ఇల్లు దర్శి రూప్ కుమార్ అనే అతనిది. ఇతను రిటైర్డ్ ఎంప్లాయీ. ఇతను వయసు 68 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి 2 పిల్లలు. ఈ ఇంట్లో రీసెంట్లీ కొత్తగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఇది. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. వాళ్ళు ఆరోగ్యరీత్యా బాగలేక కొడుకు కూతురు దగ్గరికి 12వ తేదీ నైట్ వెళ్ళారు. వాళ్ళు ప్రజెంట్ ఇంట్లో ఎలిమెంట్స్ అంతా ఆబ్సెంట్లో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వాచ్మెన్ చెక్ చేసి తలుపు తీసిందని డౌట్తో ఫోన్ చేయగానే వచ్చి చెక్ చేశాము. చెక్ చేస్తే వాళ్ళ కంప్లైంట్స్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేరు. వాళ్ళు ఇంకా ఇక్కడ రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం పోయిందనేది వాళ్ళు తెలియపరుస్తారు. దాని ప్రకారం కేసు నమోదు చేస్తాము. కొన్ని ప్రింట్స్ కూడా వచ్చాయి, వాటికి వెరిఫికేషన్ చేస్తాము. ఇక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి కూడా చూసి మొత్తాన్ని ఐడెంటిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ కొత్తగా లేదు, ఆల్రెడీ గైడ్ చేస్తున్నాం. చాలామందికి కూడా ఈ అంత అఫెన్స్ అయిన తర్వాత బాధపడడంతో తప్ప కొన్ని వాటిలో పెట్టుకున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనవి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఈ ప్రతి ఒక్క ఇంటికి కూడా సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ 2:30 నుంచి ఆల్రెడీ అందరూ వెళ్ళికొని ఉంటారు, వర్షం పడుతుంది కనుక. మధ్యలో ఏ టైంలో జరిగిందో 12 నుంచి ఉంటుంది. అదేవిధంగా ఒక కార్యక్రమం కూడా జరిగింది రీసెంట్లీ 20వ తేదీన. ఆ కార్యక్రమం అప్పుడు కూడా కొంతమంది ఎవరో వచ్చిపోతుండొచ్చు కొత్త వాళ్ళు కూడా. అది కూడా వెరిఫికేషన్ చేస్తాము. గ్యారంటీగా దీన్ని పట్టుకునేదానికి ప్రయత్నిస్తాం. కానీ పబ్లిక్కి మా మనం ఏంటంటే లక్షలు పెట్టుకొని బిల్డింగ్లు కడుతున్నారు, ఒక 30,000 పెట్టుకొని ఒక కెమెరా పెట్టుకుందని బాధపడుతున్నారు. అపార్ట్మెంట్లో అందరూ 5-6 ఇల్లు ఉంటే మనిషికి 5,000 వేసుకున్నా కానీ కెమెరాస్ వస్తాయన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కెమెరాను పెట్టుకోండి. రెండోది, మీరు ఎవరైనా బయటికి వెళ్తున్నట్టే వాళ్ళు 12వ తేదీ వెళ్ళిపోయారు, ఈరోజు 22, 10 రోజుల నుంచి లేరు. LHMS కెమెరాని మీరు వాడుకోవట్లేదు. అది కూడా LHMS కెమెరా మీరు వాడుకున్నట్లు మాకు ఫోన్ చేస్తే అదికే తీసుకొచ్చి పెడతాం. అందుకని మీరు వాచ్మెన్ ఉన్నాడని ధైర్యం తెలుతున్నాను. వాచ్మెన్ కూడా మనిషే కనుక వాడు సాధారణ జీవే కానీ నిద్రపోతుంటాడు, అది మనం కనుక్కోవడం కష్టం. అందుకని మీరు ఇమీడియట్లీ పోలీస్ వారి సహకారంతో LHMS కెమెరాను బిగించుకోండి, లేకపోతే కెమెరాలను తెప్పించుకోండి. థ్యాంక్ యూ. శ్రావణ మాస ప్రాధాన్యత క్రమంలో శ్రీ దుర్గా పార్వతి అమ్మవార్లకు కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెల్ల బాల త్రిపుర సుందరి ఆధ్వర్యంలో శ్రావణ మాస సారను అమ్మవారికి ఘనంగా సమర్పించారు. శ్రావణ మాసం అందున ఆదివారం ఏకాదశి మూల నక్షత్రం పర్వదిన సందర్భంగా రామలింగేశ్వరపేటలో వేయించేసుకున్న రామలింగేశ్వర స్వామి సన్నిధానంలోని దుర్గా పార్వతి అమ్మవార్లకు శ్రావణ మాస సారే నృత్య గురువు బాల త్రిపుర సుందరి వారి శిష్య బృందం మేళ తాళాలతో కోలట భజనతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని సమర్పించారు. శ్రావణ మాస సారి సమర్పణలో అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఇలా 35 రకాల ఒక్కొక్క వస్తువులు 108 సంఖ్యతో అమ్మవారికి సారిగా సమర్పించారు. అనంతరం 8 రకాల ప్రసాదాలు నివేదన చేసి ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక శోభతో శ్రావణ మాస సారను బాల త్రిపుర సుందరి తమ శిష్య బృందంతో సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ హరిప్రసాద్ మాట్లాడారు. శ్రావణ మాసం మూల నక్షత్రం ఏకాదశి తిథి ప్రాతినిధ్య క్రమంలో సారి సమర్పించిన భక్తులకు అమ్మ అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. నృత్య గురువు బాల త్రిపుర సుందరి మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా నృత్య రీతిని విద్యార్థులకు చేరువ చేస్తున్న తమ సంస్థ ద్వారా తొలిసారిగా అమ్మకు సారి సమర్పించామని, అందుకు తమ శిష్య బృందం వారి తల్లిదండ్రులు కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. ఒక
ఒకరోజు సారి పెట్టాలని సంకల్పం చేయటం, తదనుగుణంగా పిల్లలకి చెప్పటం, పిల్లల తల్లిదండ్రులందరూ ఎంతో ప్రేమతో అమ్మ మీద భక్తితో దైవభక్తితో స్పందించడం, అందరూ తల చేయి వేసి పిల్లల తల్లిదండ్రులు అందరూ పిల్లలతో సహా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. 35 రకాల వస్తువులతో అమ్మవారికి సారా ఒక వస్తువు 108 సంఖ్యతో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అమ్మ మా యందు దయించి మా సంస్థ యందు మా కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల యందు దయించి ఈ యొక్క స్వారిని స్వీకరించి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించవలసిన అమ్మని పదే పదే విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటలోని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కళ్యాణి డ్యాన్స్ అకాడమీ వారు అయినటువంటి చల్లా బాలత్రిపుర సుందరి గారు వారి శిష్య బృందం ఈ రోజున అమ్మవారికి శ్రావణ మాసం సారా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు మరియు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మీ అకాడమీ ద్వారా నిర్వహించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 25 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నాము. అయితే ఈసారి తొలిసారిగా శ్రావణ మాసంలో అందులోనూ ఆదివారము ఏకాదశి మూలా నక్షత్రం రోజున ఒక చిన్న ఆలోచనతో అమ్మవారికి శ్రావణ మాస సార ఇద్దాము అన్న తలంపుతో నేను పిల్లల తల్లిదండ్రులతో పంచుకోవడము, ఒక్కొక్కరు అందరం కలిసి ఇవాళ అమ్మవారికి సార ఇవ్వడం జరిగింది. ఇందులో 35 వస్తువులు అమ్మవారికి చీర దగ్గర నుంచి గోరింటాకు వరకు మొత్తం 35 వస్తువులు ఒక్కొక్కటి 108 కౌంట్తో అందజేయడం జరిగింది. అలానే ప్రసాదాలు 5 రకాల ప్రసాదాలు అన్నీ కలిసి ఇన్స్టిట్యూట్ నుంచి ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకొని అమ్మవారికి సారీ సమర్పించుకొని తీర్థ ప్రసాదాలు పొందాము. అమ్మవారి దయతో మా అకాడమీ ఇంకా అభివృద్ధిలోకి వచ్చి మా చిన్నారులు నేను మరింత ఉన్నత శిఖరాలని అధిరోహించాలని అమ్మ మాకు అటువంటి దయను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్లో ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఎంఆర్పీఎస్ నిర్వహించే దళిత గర్జనను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమై ముఖ్య నాయకులు సమావేశ సారాంశాన్ని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు న్యాయవాది చిలువురు నాగరాజు మాట్లాడారు. దళిత గర్జన అంశాన్ని మీడియాకు వివరించారు. జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా జిల్లా పర్యటన షెడ్యూల్ ప్రకటించారు. ఈ సమావేశంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరి విజయ్ కుమార్, తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు పిరుపర్తి గోపాలకృష్ణ, వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు గోరికపూడి జగ్గారావు, జిల్లా నాయకులు వల్లెటి భూషణం, సిద్దిల ఇస్రాయల్, తెనాలి మండల ప్రధాన కార్యదర్శి కారుమూరి సురేష్, వేమూరు మండల ప్రధాన కార్యదర్శి ఆలూరి ఎలియా వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ దళిత గర్జన అనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి తెరదీసిన సందర్భంలో రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మరియు బహుజనుల యొక్క సంక్షేమము అభివృద్ధి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టిస్తున్న వ్యతిరేకమైన వైఖరి పైన ఎంఆర్పిఎస్ నిరసన తెలియజేయబోతోంది. సెప్టెంబర్ 10వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ దళిత గర్జనలో రాజధానిలో దళిత గిరిజనుల స్థానం ఎక్కడ, రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ ఎక్కడుంది, రాష్ట్రంలో దళిత గిరిజన బహుజన సంక్షేమం ఎక్కడుంది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ, దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు ఎక్కడ, అసలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం యొక్క అమలు ఎక్కడ అంశాలపైన, ముఖ్యమైన అంశాలపైన, ఫండమెంటల్ ఇష్యూస్ పైన కూడా ఈ ధర్నా చౌక్ వేదికగా దళిత గర్జన జరగబోతోంది. కాబట్టి గుంటూరు జిల్లాలో ఉండే దళిత గిరిజన బహుజనులందరూ కూడా దీనికి హాజరై జయప్రదం చేయవలసిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. బ్రహ్మమాదిగన ఆదేశాల మేరకు రేపు సెప్టెంబర్ 10వ తారీఖున జరగబోయే దళిత గర్జన పిలుపు మేరకు నియోజకవర్గాలు పర్యటనలో భాగంగా దళిత గర్జన విజయవంతం చేయటం కొరకు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో అన్న ఆదేశాల మేరకు విజయవంతం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా
బ్రహ్మయ్య మాదిగన్న మాట్లాడిన ఏదైతే 6 అంశాలు దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి ధర్నా చేయడానికి సిద్ధపడి పిలుపునివ్వటం మాకు చాలా ఆనందకరం, సంతోషంగా ఉంది. కనుక దీని దళిత గర్జన ఈ అంశంపై ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ మీడియా ముఖం తెలియపరచడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో పద్మశాలి మార్కండేయ సాంఘిక సంక్షేమ సేవా సంఘ నూతన భవనం విశిష్ట అతిథులుగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీలు అలపాటి రాజేంద్ర ప్రసాద్, మురుగురు హనుమంతరావు. రాజధాని అమరావతిలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతివనం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ సమైక్య. ముస్లింలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ ఖలీల్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.